Hello viewers, welcome to Telugu Skit Tutorials. This is Java Programming Language Session 26, Class 26. About comment lines. ఇంతకుముందు కామెంట్ లైన్స్ గురించి చెప్పుకున్నాము. కామెంట్ లైన్స్ ఎంతవరకు వర్క్ అవుతాయి, తర్వాత ఎనటేషన్స్ అనేది ఎంతవరకు మనకు యూజ్ అవుతాయి అని చెప్పనేసి చెప్పుకున్నాం. కామెంట్ లైన్స్ అనేటివి ఎంతవరకు వర్క్ అవుతాయంటే జస్ట్ జావా నుండి కంపైలేషన్ వరకు వర్క్ అవుతాయి. లెక్సికల్ ఎనాలిసిస్ ఫేస్ అనేది ఈ కంపైలర్లో ఉండే 6 ఫేసెస్లో ఉన్న ఫస్ట్ లెక్సికల్ ఎనాలిసిస్ ఫేస్ అనేది ఈ కామెంట్ లైన్స్ని ఇక్కడికి రిమూవ్ చేస్తుంది. కానీ నాకు డాట్ క్లాస్ ఫైలు రన్ టైం వరకు కావాలనుకుంటే నేను ఎనటేషన్స్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ XML డాక్యుమెంట్స్ అనేటివి ఉన్నాయి. అప్పుడు వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ టు యూజ్ ఎనటేషన్స్ అనేది ఈరోజు టాపిక్. ఇన్ జావా అప్లికేషన్స్ టు ప్రొవైడ్ మెటాడేటా అట్ రన్ టైమ్ we are able to use XML documents. Then what is the requirement to use annotations? ఇది మన యొక్క ఈరోజు క్వశ్చన్. దిస్ ఈజ్ ద డౌట్, దిస్ ఈజ్ ద క్వశ్చన్. ద ఆన్సర్ ఈజ్, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మెటాడేటా మీన్స్ డేటా అబౌట్ ద డేటా. డేటా ఉంది, ఆ డేటా అబౌట్ ద డేటా అనేది మెటాడేటా. It means description about our program. First point, XML is which technology? అంటే ఈజ్ ఇట్ జావా టెక్నాలజీ అంటే నో, జావా టెక్నాలజీ కాదు. XML అనేది జావా టెక్నాలజీ కాదు. ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్ అంటే అది జావా టెక్నాలజీ కాదు. XML ఈజ్ సపరేట్ టెక్నాలజీ, అది ఒక సపరేట్ టెక్నాలజీ. It is not at all related with Java. XML is scripting language. But if you want XML in our applications, you know Java developer must aware about XML technology. అవునా కదా? అంటే if you want XML in our applications, you know Java developer must aware about XML technology. The first drawback with XML is we have to learn XML technology. This is extra burden to the Java developer. మళ్ళీ XML టెక్నాలజీ మొత్తం నేర్చుకోవాలి ఎవరు, జావా డెవలపర్ అయినవాడు. అది బర్డనే కదా, మళ్ళీ XML టెక్నాలజీ నేర్చుకోవడం బర్డనే. దిస్ ఈజ్ ఎక్స్ట్రా బర్డన్ టు ది జావా డెవలపర్. ఆల్రెడీ జావా డెవలపర్ హ్యాస్ ఎన్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఒక జావా అయినారంటే జావా అన్న వెంటనే మనము J2SE, J2EE, హైబర్నెట్స్, స్ప్రింగ్స్, వెబ్ సర్వీసెస్, ఇన్ని ఎన్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. జావా డెవలపర్ అనే అతనికి ఎన్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ ట్రయింగ్ టు యూజ్ XML ఇన్ అవర్ ప్రోగ్రామ్, నీ ప్రోగ్రాంలో XML యూజ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ విల్ అవేర్ అబౌట్ XML టెక్నాలజీ. మళ్ళీ పోయి XML టెక్నాలజీని సపరేట్గా ఏదో నేర్చుకొని రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు జావాలో నువ్వు XML టెక్నాలజీని యూజ్ చేయగలవు. జావా ప్రోగ్రామర్కి ఇది ఒక ఎక్స్ట్రా బర్డన్. XML నేర్చుకోవాలి, మళ్ళీ వచ్చి ఆ XMLని ఇక్కడ జావాలో యూజ్ చేయాలి. దిస్ ఈజ్ సమ్ వాట్ ఎక్స్ట్రా బర్డన్ టు ద జావా డెవలపర్. ఇప్పుడు ఐ వాంట్ టు గో ఫర్ సెకండ్ రీజన్. The second reason is, inside XML document, I have to keep data. XML document ఉంది, దాంట్లో నేను డేటాను ఉంచాలి. Then I have to prepare my Java program. ఆ విధంగా డేటాను ఉంచిన తర్వాత నేను అక్కడ జావా ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేసుకోవాలి. I have to run Java program. మై జావా ప్రోగ్రామ్ విల్ గెట్ డేటా ఫ్రమ్ XML డాక్యుమెంట్. ఆ విధంగా చేస్తేనే నా జావా ప్రోగ్రామ్ అనేది XML నుండి డేటాను తీసుకుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ XML ఈజ్ అన్ ఆల్టర్నేటివ్, దెన్ ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ XML ఈజ్ అన్ ఆల్టర్నేటివ్, దెన్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ XML డాక్యుమెంట్ ఆర్ లొకేటెడ్ అట్ ప్రాపర్ లొకేషన్స్ ఆర్ నాట్.
మనం అది వాడుకోవాలి అంటే ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ప్రాపర్ లొకేషన్లో ఉందా లేదా అని ప్రతిసారి ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు చెక్. ఎవ్రీ టైమ్ వీ డూ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లొకేటెడ్ అట్ ప్రాపర్ లొకేషన్స్, డెఫినెట్లీ అది ప్రాపర్ లొకేషన్లో లేదు అంటే ఖచ్చితంగా జేవిఎం విల్ రైజ్ యాన్ ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ ఇదంతా అంటే ఏంటి అనే తర్వాత క్లాసుల్లో ఇప్పుడు థియరీ అర్థం చేసుకున్నాం. అక్కడ ప్రాపర్ లొకేషన్లో లేదు అంటే డెఫినెట్గా జేవిఎం అనేది ఒక ఎక్సెప్షన్ని రైజ్ చేస్తుంది. దట్ ఈస్ ఆ ఎక్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని ఉంటుంది. ఫైల్ కనపడడం లేదు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 2. ఇంకొక పాయింట్ ఉంది. అనదర్ పాయింట్ ఏంటంటే if you want to prepare an XML document and if you want to store data in XML document and if you want to use that XML document in Java applications, ఇక్కడ చూడండి స్టెప్స్ కొంచెం ఓపికగా అర్థం చేసుకోవాలి. ఈ థియరీ సరిగా అర్థం కాకుండా మనం నిజంగా బాగా పర్ఫెక్ట్గా 100% జావా డెవలపర్ కావాలంటే అది సాధ్యమయ్యేది పని కాదు. ముందుగానే నేను చెప్పిన ఒక్క లాంగ్వేజ్ కానీ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మిగతా అన్ని లాంగ్వేజ్లు చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ చెప్తున్న పాయింట్ చూడండి. ఈ అనదర్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ అన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేటా ఇన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అండ్ ఇఫ్ యూ వాంట్ యూజ్ దట్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఇన్ జావా అప్లికేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ మస్ట్ బి వెల్ ఫార్మ్డ్ డాక్యుమెంట్. అంటే అది బాగా మనం ఫార్మేషన్ చేసామా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వెల్ ఫార్మ్డ్ డాక్యుమెంట్? వెల్ ఫార్మ్డ్ డాక్యుమెంట్ అంటే ఇన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఓన్లీ వన్ రూట్ ఈజ్ ఎగ్జిస్టెడ్. ఎవ్రీ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్ షుడ్ బి ప్రొవైడెడ్. ఓన్లీ n number of rules and regulations are available. By checking all these, we conclude this XML document should be well formed document. This is the point. ఫస్ట్ ఒక రూట్ ట్యాగ్ ఉంటుంది. ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఎప్పుడైనా చూపిస్తాను, ఇప్పుడైతే కన్నా ఈ వీడియోకి టైం లేదు. దానికి ఒక రూట్ ట్యాగ్ ఉంటుంది, ఒక క్లోజ్డ్ ట్యాగ్ ఉంటుంది. దాంట్లో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వీ కన్క్లూడ్ దిస్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ షుడ్ బి, అప్పుడు మాత్రమే మనం ఈ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేది వెల్ ఫార్మ్డ్ డాక్యుమెంట్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇది ఇంకొక పాయింట్. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు చెక్ whether XML document is in well formed or not. ఈ XML డాక్యుమెంట్ అంటే వెల్ ఫార్మ్డ్లో ఉందా లేదా అని ప్రతిసారి చెక్ చేసుకోవాలి. ఇంకొక పాయింట్కి వస్తే పాయింట్ నెంబర్ 4. ఇప్పుడు 3 పాయింట్లు కవర్ అయినాయి. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్రిపేర్డ్ వన్ XML ఫైల్. ఐ వాజ్ ష్యూర్ అబౌట్ ఇట్ దట్ XML డాక్యుమెంట్ ఈజ్ వెల్ ఫార్మ్డ్ డాక్యుమెంట్ అని నాకు తెలుసు. ఇన్సైడ్ XML డాక్యుమెంట్ ఐ ప్రొవైడెడ్ సమ్ డేటా. Everything is okay. I have to read data from XML document. If you want to read data from XML document, we have to use parsers. XML parsers అనేటివి యూజ్ చేయాల్సి వస్తుంది. We have to use SAX parsers like this. N number of parsers we have to use. ఇది పాయింట్. Every time we have to check whether we are using right parsing mechanisms or not to read data from XML documents. ఈ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ రీడ్ చేసేటప్పుడు సరైన పార్సింగ్ మెకానిజం యూజ్ చేస్తున్నామా లేదా అది చెక్ చేసుకోవాలి. మళ్ళీ దీస్ ఆర్ ద వేరియస్ డ్రాబ్యాక్స్. ఇప్పుడు చెప్పినవి ఇన్ని డ్రాబ్యాక్స్ మనకు ఉంటాయన్నమాట. వీ హ్యావ్ టు యూజ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్. ఇవి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ కావాలంటే ఇన్ని డ్రాబ్యాక్స్ అనమాట. టు ఓవర్కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వీ నీడ్ జావా ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఈ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ వాడాలంటే ఉంది కదా, ఇన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా, అప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏం లేదా? ఈ ఎక్స్ఎంఎల్నే వాడాలనా? తిరిగి ఇన్ని డ్రాబ్యాక్స్ ఇన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తే దీన్నే వాడాలనా? దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా? ఉంది ఆల్టర్నేటివ్. దట్ ఈజ్ ఎనటేషన్స్. అది JDK 5.0 నుండి వచ్చింది. బట్ హౌ టు డిక్లేర్ ఎనటేషన్స్ అండ్ హౌ టు యూజ్ ఎనటేషన్స్ ఇన్ అవర్ అప్లికేషన్స్, I will give clarity in the future. అండ్ భవిష్యత్తులో మనం దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాం. అనటేషన్స్ అంటే వీటిని ఎట్లా వాడాలి, ఎట్లా డిక్లేర్ చేయాలనేది. అనటేషన్స్ వీ హ్యావ్ ఏ సపరేట్ టాపిక్. దెన్ ఐ విల్ టాక్ అబౌట్ విచ్ వన్ టోటల్ అనటేషన్స్ పార్ట్.
But here we have to understand over comments, over XML documents, requirement to go for annotations. This is the point we need to identify. Next one is, I want to give one conclusion now. By seeing total awareness, what is the conclusion here I want to provide ante, in Java J2EE applications ఉన్నాయి. జావాలో J2EE applications ఉన్నాయి. ఈ J2EE applications we are able to use annotations as an alternative for XML documents అని చెప్పుకున్నాం. Nowadays people are going to which one XML documents instead of annotation. We can avoid these XML documents. We are able to provide annotations. This is the replacement for XML documents in Java. But I have a question. Now which programming language is using XML? ఇప్పటి వరకు ఏది వాడుతుంది XML ని? Which programming language is annotations? Which technologies are using XML? Which technologies are using annotations? I will give some clarity. First of all, ఇక్కడ చూడండి, ఈ టేబుల్ చూడండి. XML based technologies చూడండి. I will give some clarity. First of all, XML based technologies చూద్దాం. అవి ఏవి ఉంటాయి? annotation based technologies అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, అప్ టు JDK 1.4 XML వాడుతున్నాం. ఇక్కడి వరకు XMLనే వాడుతున్నాం. అప్ టు JDBC 3 పాయింట్ నెంబరు, JDK 5.0 అండ్ అబోవ్ annotations. JDK 4 వరకు XMLే, JDK 5.0 అండ్ అబోవ్ annotations వాడుతున్నాం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అప్ టు JDBC 3.0 వరకు XML, JDBC 4.0 అబోవ్ వచ్చేసి annotations ఆన్వర్డ్స్ C4X. అలాగే ఇక్కడ అప్ టు సర్వ్లెట్స్ 2.5, ఇక్కడ స్టడ్స్ 1.x, ప్యూర్లీ XML బేస్డే ఇవంతా. JSF 1.x, JSF F1.x, EJB S2.x, Spring 2.x, ఇవంతా ఈ ఫస్ట్ చూపిస్తున్నవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవంతా XML బేస్డ్, ప్యూర్లీ XML బేస్డ్. కానీ ఆ తర్వాత ఇవి JDK 5.0, JDBC 4.0, సర్వ్లెట్స్ 3.0, స్టడ్స్ 2.x, JSF 2.x, EJBS 3.x, Spring 3.x, ఇవంతా ఆన్వర్డ్స్ లైక్ దిస్ ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ annotations బేస్డ్గా వచ్చాయి. దిస్ ఈజ్ టోటల్ ప్రోగ్రామింగ్ అబౌట్ కామెంట్ సెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఇంకా ఫస్ట్ పాయింట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేది చెప్పుకున్నాము. ఆ టైప్స్ ఆఫ్ కామెంట్లో 3 types of comments అని. ఆఫ్టర్ దట్ యూటిలైజేషన్ ఆఫ్ డాక్యుమెంటేషన్ కామెంట్. ఇట్ ఈజ్ ఈజీ టు ప్రిపేర్ API డాక్యుమెంటేషన్ అని. సింప్లీ API డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఎలా అనేది చెప్పుకున్నాము. జావా హ్యాస్ ప్రొవైడ్ ఇంటర్నల్ టూల్, ఇంటర్నల్ కామెంట్. ఆఫ్టర్ దట్ JDK 1.5 వెర్షన్ annotation న్యూ ఫీచర్ అనేది వచ్చింది. ఇది ఈ విధంగా మనం ఇక్కడ వరకు అండి నేను చెప్పుకున్నామంటే దిస్ ఈజ్ annotations అని. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్యాకేజ్ సెక్షన్, అది తర్వాత చూస్తాం. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్